నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేను ఈరోజు అయితే చికెన్ పచ్చడి అయితే చేసేస్తున్నాను. అది సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వ్లాగ్ అయితే చూపించేస్తాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారైతే ఒక కోడిని తీసుకొని బోన్లెస్ పీసెస్ అండ్ బోన్ పీసెస్ అని సపరేట్ అయితే తెచ్చేసారండి. నేను చిన్న చిన్నగా పీసెస్ చేసేసాను. చూడండి, ఈ సైజులో పీసెస్ చేసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కొని బాగా పక్కన పెట్టుకోండి, వాటర్ అంతా పోయే వరకు. తర్వాత ప్యాన్లో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసేసుకున్నాను. బోన్ పీసెస్ తోటి కర్రీ కూడా చేశాను. చూడండి, ఓన్లీ బోన్లెస్ పీసెస్ అడిగితే ఇస్తారు, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. ఇలా అయితే మా వారికి బోన్ పీసెస్తో అయితే కర్రీ కూడా చేసేసాను. చూడండి, కడిగిన క్లిప్ అయితే మిస్ అయ్యింది, అందుకోసమని చూపించలేదు చికెన్ది. ఈ సైజులో పీసెస్ తీసుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ ఫామ్ అవుతుంది. ఈ ఆయిల్ వల్ల మొత్తం ఇందులో ఉడకాలి కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూడండి, నేను ఈ క్వాంటిటీ ఆయిల్ అయితే తీసేసుకున్నాను. బోన్ పీసెస్ కర్రీ కూడా రెడీ చేసేసాను. అయితే ఇలా ఆయిల్ తీసేసుకున్నాక ముక్కలు వేసుకోవాలండి. కలపకుండా ఫస్ట్ ఒక 10 మినిట్స్ వదిలేసి చూడండి, చాలా టైం అయితే పడుతుంది ఇవి ఉడకడానికైతే. కొంచెం ముక్క గట్టి పడేలాగా ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇది పికిల్ కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ గట్టిగా అయితే కూడా పిల్లలు తినలేరండి, కొంచెం చూసి ఉడికించుకోండి. నేనైతే 1 వీక్ కోసమనే పెడుతున్నాను కాబట్టి పిల్లలు నమిలి తినేలాగా అంత చేసుకుంటే సరిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మన ఇంట్లో టైంకి ఏ కూరైనా లేనప్పుడు అయితే ఇది తింటే అయితే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాగ చేసి పెట్టుకుంటాను నేనైతే, మంత్లీ వన్స్. చూడండి, కొంచెం దగ్గరికి అయ్యాయి కదా పీసెస్. ఈ సైజ్ అయితే చాలా బాగుంటుందండి. మరీ పెద్ద సైజ్ అయితే కూడా కారము ఉప్పు అనేది ముక్కకైతే పట్టుకోదు. మనం పికిల్ ఇలా ఈ సైజులో అయితే చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పికిల్కి అయితే చాలా బాగా కుదురుతుంది. చూడండి, నేనైతే చాలా ఫ్రెష్ది ఇప్పుడే నూరింది అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ ఐటెంలో అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది. స్మెల్ కూడా చాలా అదిరిపోతుంది. అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము, అడుగు పట్టకుండా. నేను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఫస్ట్ అయితే వేయలేదు, ఎందుకంటే మాడిపోయి జీలకర్ర అంతా నల్లగా అయిపోతుంది కాబట్టి. తర్వాత పీసెస్ ఇట్లా కొంచెం మగ్గినాక జీలకర్ర వేసుకోండి. బురుగులాగా ఫామ్ అవుతుంది కదా, అలాగే ఉంటుందండి. కారం పొడి అయితే వేసేస్తున్నానండి. పికిల్స్ విషయానికి వస్తే మనం కారం అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే కారం ఎక్కువగా ఘాటుగా ఉన్నదైతే వాడకండి, ఎందుకంటే మనం కారం పొడి ఎక్కువగా వేసుకోవాలి గ్రేవీ ఫామ్ అవ్వడానికైతే. ఆ విధంగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువ ఘాటున్న కారం తీసుకున్నామంటే తక్కువ వేసుకుంటాం కాబట్టి గ్రేవీ అనేది మనకు తక్కువగా కనపడుతుంది. కాబట్టి ఎక్కువ కారం ఉన్నదైతే తీసుకోకండి, కొంచెం తక్కువ కారం ఉన్నది తీసుకొని కారం పొడి ఎక్కువగా వేసుకోవాలి. చూడండి, సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, ముక్కకు పట్టాలని, అందుకోసం దాన్ని సరిపడా వేసుకున్నాను. చికెన్ పీసెస్ అయితే చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వేయించుకోవాలండి, ఎందుకంటే మనం గట్టిగా అయితే పిల్లలు మాత్రం అసలు తినరండి. అవి కొరికి తినాలన్నా వాళ్ళకు వీలు పడదు, కాబట్టి కొంచెం చూసుకొని వేయించుకోండి. నేను చూడండి, ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. పిల్లల కోసమని నేను కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీ ఆప్షన్, మీరు ఎలా తీసుకున్నా ఓకే. చూడండి, ఆయిల్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది, కానీ ఒక 2-3 అవర్స్ తర్వాత గ్రేవీ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. ఆయిల్ తీసేసేయకండి, మీకు కూడా ఇలాగే కనిపిస్తే. నిమ్మకాయ పిండేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండడం వల్ల ఏమవుతుందంటే ఇది స్టోరేజ్ చాలా రోజులు ఉంటుందండి, 1 వీక్ కంటే ఎక్కువగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అయిపోతుంది, 2-3 డేస్లోనే అయిపోతుంది. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది, ముక్కకంతా కూడా పడుతుందండి. నిమ్మకాయ కంపల్సరీగా అయితే పిండుకోవాలి.
నేను వన్ డే ఆఫ్టర్ తర్వాత చూపిస్తానండి పికిల్లో. చూడండి ఆయిల్ అంతా ఏమీ లేదు, ఏ విధంగా గ్రేవీ ఫామ్ అయిపోయిందో చూడండి. అట్లా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి భయపడాల్సిన అయితే అవసరం లేదు. ఇప్పటికీ సగం అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ విధంగానే పెట్టుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.